గత 10 ఏళ్లుగా వేములవాడ అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 10 సంవత్సరాలలో జరగని అభివృద్ధి 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలన్నారు. మరో 1000 ఏళ్లు ఉండేలా అధునాతన పద్ధతిలో రాజన్న ఆలయ విస్తరణ జరుగుతోందన్నారు. వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పలు కుల సంఘ భవనాలను నిధులు మంజూరు చేసి పత్రాలను అందజేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూడమని చెప్తున్నా. వేములవాడ కానీ ఇతర ప్రాంతాలు కాదు. ఇప్పుడు వేములవాడలో ఎన్నికలు జరగబోతున్న క్రమంలో కూడా ఆలోచన చేస్తే వేములవాడ వరకు వచ్చిన గత 10 ఏళ్లలో వేములవాడలో జరిగిన అభివృద్ధి తీరుతెన్నులు, ఈ 2 ఏళ్లు మీ బిడ్డగా ఎమ్మెల్యే గెలిచిన జరిగిన అభివృద్ధి తీరుతెన్నులు ఒకసారి గమనిస్తే ఎవరు ఎక్కువగా పనులు చేసిరు మీకు కనిపిస్తారని మాట చెప్పే ప్రయత్నం చేస్తూ 10 ఏళ్లుగా పడవబడినటువంటి పనులు ఈరోజు ముందుకు వచ్చినాయనే వాళ్ళు ఒకటి ఆలోచన చేస్తే, ఈ మధ్యలో నేను గ్రామాల్లో పట్టణాల్లో తిరిగినప్పుడు 50 సంవత్సరాల మా కళ నెరవేర్చిన సందర్భం ఈరోజు మెయిన్ రోడ్ అని చెప్పండి. కొందరంటే గంగాపుత్రుడు మీ 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మా గంగమ్మ గుడి దగ్గర పోవడానికి బ్రిడ్జి లేదు, మీ హయాంలో 80 లక్షలు మంజూరని చెప్తా ఉంటే, షాదీ కాలానికి వెళ్ళినప్పుడు 80 లక్షలు మీరు ఇచ్చిండ్రు, 20 లక్షలు ఎదురు చూస్తున్నాం అని చెప్పండి. అందరూ మా చిరకాల స్వప్నం నెరవేరుతూ చెప్తే మన గత పాలకులు ఏం చేసిందనేది ఆలోచన చేసేటువంటి సందర్భం. నేను కూడా గతంలో దేవస్థానం చైర్మన్ పనిచేసిన రాజన భక్తులుగా ఆనందపడ్డా, సంతోషపడ్డా, స్వాగతించి ఆయన ప్రకటనను మనకు నిజంగా రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతుంది ప్రభుత్వంలో చెప్పండి. కానీ 10 ఏళ్ళు అయిపోయి ఆ ప్రభుత్వం గద్దె దిగినట్టు చూస్తే అన్నా పైస రాజన్న ఆలయానికి ఇవ్వలేదు. 2014లో తెలంగాణ రాకట్టు ముందు ఎలా ఉండేనో మన ప్రభుత్వం వచ్చే వరకు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చూస్తే అదే విధంగా దేవాలయం ఉండే. కానీ మీ ఆశీర్వాదాల్లో మీ బలం వల్ల గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 150 కోట్లు వెచ్చించుకున్న తల్లి దేవాలయ అభివృద్ధి కోసం 150 కోట్లు వెచ్చించుకొని ఈ రోజు పనులు శరవేగంగా ముందుకు పోయే విధంగా జరుగుతున్న పనులు తీర్థలు చూస్తున్నారు. నిన్న ఇప్పుడు అంటున్నాం మిత్రుడు, లోపల పనులు జరుగుతున్న తీర్థలు నిన్న చూసినాం, శరవేగంగా జరుగుతుంది కదా.